వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీగా కారప్పొడి రెసిపీ చూపించబోతున్నాను. అదే కరివేపాకు పొడి అండి. ఈ విధంగా కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకొని అన్నం తినేటప్పుడు రోజుకొక ముద్దలో ఈ పొడిని వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. ఒకరోజు కరివేపాకు పొడి, ఒకరోజు మునగాకు పొడి, ఇలా రెగ్యులర్గా తింటూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి లైట్గా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వీటిని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. ఈ ధనియాలు కూడా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. మీరు ఇందులో పల్లీలను కూడా వేసుకోవచ్చండి, కానీ పల్లీలు వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కొన్ని మెంతులు కూడా వేసుకున్న తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 12 లేక 13 ఎండుమిర్చిని వేసుకున్నాను. 1 కప్పు కరివేపాకు, ఈ మిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. ఈ మిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద కప్పు కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ కరివేపాకును శుభ్రంగా కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను తేమ లేకుండా. దీన్ని ఎక్కువసేపు వేయించకూడదండి, ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఏవి మాడిపోకుండా చూసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. దీన్ని మూత పెట్టేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకొని ఒక పల్స్ తిప్పుకోండి, సరిపోతుంది. వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల స్మెల్ బాగుండి కారప్పొడి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కరివేపాకు పొడి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.